ఈరోజు అనేక మంది లోకంలో ఉన్నవారు ఏదో మేలు పొందాలని, ఏదో దీవించబడాలని, ఏదో ఆశీర్వాదం కావాలని లోకానుసారమైన మనుషులతో సహవాసం చేసి ఓడిపోతున్నారు. కానీ ఈ దేవుడితో నీవు నేను సహవాసం చేయగలిగితే ఈయన నీ జీవితాన్ని మేలుకరంగా మారుస్తాడు. ఈయన నీ జీవితాన్ని అనేక మందికి ఆశీర్వాదకరంగా మారుస్తాడు. ఓడిపోయిన నీ జీవితాన్ని, చెడిపోయిన నీ జీవితాన్ని, పాడైపోయిన నీ జీవితాన్ని, ఎగతాళికరంగా మార్చబడిన నీ జీవితాన్ని అనేక మందికి ఈయన చెప్పండి మాదిరికరంగా మారుస్తాడు. ఆయన ఎప్పుడు? ఈయనతో సహవాసం అన్నప్పుడు. నేను అడుగుతున్నాను, నిజంగా మీకు నాకు దేవుడితో సహవాసం ఉందా? ఆదివారం కబోర్డులో బైబిల్ అలా పారేస్తే మరలా ఆదివారం ఉదయం వరకు బైబిల్ ఎత్తుక్కోం. మీకు అర్థమైందా? ఇన్స్టాగ్రామ్లో ఓ చిన్న స్టోరీ వస్తే ఇంగ్లీష్లో ఉంటేనో తెలుగులో ఉంటేనో ప్రతి లైన్ చదువుతాగా ఈ వాక్యం చదివావా? ఎప్పుడైనా ఒక అధ్యాయాన్ని కంటిన్యూగా చదివావా? వచనాలు కాదు, ఒక అధ్యాయాన్ని ఎప్పుడైనా చదివారా? వీ డోంట్ హ్యావ్ ఫెలోషిప్ విత్ గాడ్. మనకు దేవుడితో సరైన సంబంధం లేదు. అందుకనే నేను అడుగుతున్నాను, మన జీవితాలు ఎలా తగలబడ్డాయి? నీకు సహవాసం ఉంటే నీ కుటుంబం అంతటికి నువ్వేం చేస్తావు? ఈ దేవుడిని నువ్వు పరిచయం చేస్తావు. నీకు దేవుడితో సహవాసం ఉంటే ఇదిగో దేవుడు ఇలాంటి వాడు నీ కుటుంబానికి నువ్వేం చేస్తావు చెప్తావు. నీకు ఈ దేవుడితో సహవాసం లేకపోవడాన్ని బట్టే నీ కుటుంబానికి నువ్వేం చెప్పలేకుండా. రైట్? సో గుర్తుపెట్టుకోండి, మనకు దేవుడితో సహవాసం ఉండాలి. ఎవరితో సహవాసం ఉన్నా, ఎవరితో సహవాసం లేకపోయినా, ఎవరైతే ఈ దేవుడితో సహవాసం కలిగి ఉంటాడో ఆయన వారి జీవితాలని ఆశీర్వాదకరంగా మారుస్తాడు. ఆయన